నేను చాలాసార్లు మీతో పంచుకుంటూ చెప్తా ఉంటాను, దేవుని బిడ్డలారా, మరి స్కూల్ స్టడీస్లో ఉదాహరణకు ఎలిమెంటరీ స్టడీ అనుకోండి, ఎల్కేజీ నుండి 5th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఒకే స్టాండర్డ్లో ఒకే ఏజ్ గ్రూపులో ఉన్నటువంటి వారికి తగ్గట్లుగా బోధించడానికి టీచర్ ప్రిపేర్ అవుతారు. అలాగే హై స్కూల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి వాళ్ళకు తగ్గట్టుగా బోధించడానికి ప్రిపేర్ అవుతారు. అందరూ ఒకే ఏజ్ గ్రూప్లో ఉంటారు సుమారుగా. అలాగే కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్లకు తగిన రీతిలో బోధించడానికి తగిన రీతిలో లెక్చరర్స్, ప్రొఫెసర్లు కూడా ఉంటారు. అయితే అత్యంత కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎల్కేజీ నుండి పీజీ వరకు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇంకా అవసరమైతే పిహెచ్డి వరకు చాలా మంది బాగా హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఉంటారు. ఎల్కేజీలో ఉన్న చిన్న పిల్లలు ఉంటారు. 7వ తరగతి 30 తిప్పలు పడి 7-8 సార్లు పోయిన వాళ్ళు ఉంటారు. 10వ తరగతి గట్టెక్కాలని ప్రయత్నం చేసి చివరికి ఇక పబ్లిక్ ఎగ్జామ్ రాయకుండా ఆగిపోయిన వారు ఉంటారు. సంఘంలో ఎంతో మంది ఉంటారు కదా, అందరికీ అర్థమయ్యేటట్లు బోధించడం అనేది అంత సులువైనది కాదు. కానీ కేజీ నుండి పీజీ వరకు చదివిన వారికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు బోధించగలిగే ఒక టీచర్ ఉన్నారు. ఆయన పేరే పరిశుద్ధాత్మ. కెన్ యూ క్లాప్ అంటు ద లార్డ్? చప్పలు కొట్టి ప్రభువును మహిమపరచగలరా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సంతోషం. అందరూ మీ యొక్క బైబిల్ గ్రంథములు తెరవండి. అపోస్తలుల కార్యములు, మనం ఈ 14వ అధ్యాయాన్ని మనం కొద్ది వచనాలను స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాం. సాధారణంగా ఒక్క వచనాన్ని తీసుకొని, ఒకే ఒక్క వచనాన్ని తీసుకొని, వచనంలో అవసరమైతే ఒక పదాన్ని తీసుకొని కూడా అద్భుతమైన ప్రసంగాలు చేసే వాళ్ళు చాలా మంది సేవకులు ఉన్నారు. మరి లోగడ మనం కూడా అలాంటి అనుభవాలను చూసాం. ఒక అంశాన్ని ఎత్తుకున్నప్పుడు ఆ అంశం మీద ఇంచుమించుగా గంటన్నర సేపు దేవుని యొక్క వాక్యాన్ని బోధించగా మీరు చాలా సందర్భాలలో విన్నారు. నేను ఈ దినానైతే ఒక్క వచనాన్ని తీసుకొని చెప్పడం కాదు, కానీ జరిగినటువంటి హిస్టారికల్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అది మీ దృష్టికి తేవాలని అందులో నుండి కొన్ని వచనాలను ఎత్తి పరిశుద్ధాత్మ దేవుడు ఏది మనతో మాట్లాడతాడో దయచేసి మీరందరూ కూడా వేచి ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక చారిత్రకంగా జరిగినటువంటి ఒక అంశాన్ని మీ ముందరకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా చక్కగా బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము. దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈకొనియా అనేటటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో జరిగినది ఏమనగా, ఇప్పుడు నేను అడుగుతాను, ప్రాంతం పేరు ఏంటండి? మీరు గనక సరిగ్గా చెప్పకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. నేనేమి చేయను, ఆలస్యం చేస్తాను. అదే మీకు పనిష్మెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈకొనియా అనేటటువంటి ప్రాంతములో జరిగినది ఏమనగా, ఇక్కడ నేను మీకు ఒక మాట కూడా తెలియజేయాలా. మనం ఈ యొక్క అంశాన్ని చదువుతూ ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని పట్టణాల పేర్లు వస్తాయి. అంతియొకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే, ఇలాంటి ప్రదేశాల పేర్లు కొన్ని రాబోతూ ఉన్నాయి. ఈకొనియా అనేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. అక్కడ జరిగినది ఏమనగా, పౌలు, బర్నబా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. చూడండి, మోస్ట్లీ ఎక్కువగా దేవుని సువార్తను ప్రకటించడానికి ట్రావెల్ చేసినటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పండి అంటే ఎవరి పేరు చెప్తారు? తిరుగులేదు.
పేతురు కంటే, యోహాను కంటే, యాకోబు కంటే, ఆంద్రేయ కంటే, మత్తయి కంటే, వీళ్ళందరికంటే ఎక్కువగా ట్రావెల్ చేసిన వ్యక్తి, ఎక్కువగా సువార్తను ప్రకటించిన వ్యక్తి, ఎక్కువగా ప్రజలను ప్రభావితం చేసిన వ్యక్తి, అనేక మంది గుండెల్లో దేవుని వాక్యాన్ని నింపిన వ్యక్తి, ఆయన పేరే అపోస్తలుడైన పౌలు. ఈ అపోస్తలుడైన పౌలు అలాగే బర్నబా అనే ఇద్దరు ఈ సేవకులు ఏం చేశారంట? ఈకొనియా, చూడండి ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తాను. ఈకొనియా, అంతియొకయ, లూసిదియా, దెర్బే, లుస్త్రా, ఈ ప్రదేశాలన్నీ కూడా జాగ్రత్తగా వినాలి. ఈ ప్రదేశాలన్నీ కూడా రోమా సామ్రాజ్యంలో గలతీయా అనేటటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రదేశాలు. అంటే రోమీల యొక్క పరిపాలనలో ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా రోమా సామ్రాజ్యం అంటారు. ఈ రోమా సామ్రాజ్యంలో చక్రవర్తి ఒకడు ఉంటాడు, చిన్న చిన్న రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఉంటారు. మొత్తానికి ఒకడు చక్రవర్తి కూడా ఉంటాడు. అయితే ఈ ఈకొనియా అనేటటువంటి ప్రాంతంలో యూదుల సమాజ మందిరంలో, దీన్నే ఏమంటారు? సునగోగు అంటారు. చెప్పండి, ఏమంటారండి? సునగోగు. ఈ సునగోగు అనే దాంట్లో అంటే సమాజ మందిరం. ఇప్పుడు ఎలాగైతే మనం దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రార్థించడానికి మందిరాల్లో కూడుకుంటున్నామో, ఆ రోజుల్లో దేవుని మందిరం అంటే ఆ రోజుల్లో కూడుకునే దానిని ఏమంటారంటే సమాజ మందిరము అంటారు. అయితే ఆనాడు యూదుల మధ్యలో ఇలాగే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి ఉన్నటువంటి కొన్ని మందిరాల పేర్లు, వాటిని ఏమంటారంటే సమాజ మందిరము అంటారు. ఈ ఈకొనియా అనేటటువంటి ప్రాంతంలో ఈ బర్నబా, పౌలు వీరు యూదుల యొక్క సమాజ మందిరంలో ప్రవేశించి ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మీతో పంచుకోవాలి. ఎలా బోధించారంట? తేటగా బోధించినందున. ఇది ఇలాంటి పాయింట్లు మీరు మర్చిపోకూడదు, మీరు కాస్త జాగ్రత్త వహించండి. తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. హల్లెలూయా. యూదులు దేవుని ప్రజలే, కానీ గ్రీసు దేశస్థులు అన్యులు. వీరు ఆ పౌలు, బర్నబా ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళి తేటగా బోధించినందున, ఈ పాయింట్ అవసరమైతే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే దాన్ని సర్కిల్ చేయండి. సర్కిల్ అంటే రౌండ్ సర్కిల్ అవదండి, అర్థమవుతుందా మీకు? ఆ సర్కిల్ చేసుకోండి. ఏంటట? వారు తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించడానికి గల కారణం ఏంటో చెప్పండి. వారు తేటగా బోధించారు కాబట్టి. ఈనాడు ఎందుకు చాలా మంది ప్రభు దగ్గరకు రాలేకపోతున్నారు? ఈనాడు ఎందుకు చాలా మంది ప్రభు నమ్ముకోలేకపోతున్నారు? ఇంకా ఆత్మలు నశించిపోతున్నటువంటి స్థితిలోనే ఆత్మలు ఉండడానికి గల కారణం ఏమిటి? ఈనాడు చాలా మంది దైవజనులు తేటగా బోధించలేకపోతున్నారు గనుకనే. బాధాకరం. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇది ఎవరికో మాత్రమే, కొంతమందికి చెందిన ఎబిలిటీ కాదు. పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రభు యొక్క సన్నిధిలో మోకాల్లోని ప్రభుని అడిగితే, నువ్వు ఒకవేళ చదువు లేకపోయినా నీ నోటిని తన వాక్యంతో నింపగలిగే శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. విశాఖపట్నంలో ఆల్ఫా బుక్ సెంటర్ అని క్రైస్తవ ఒక బుక్ సెంటర్ మీరు వెళ్ళినట్లయితే ఆ పుస్తకశాలలో చాలా పుస్తకాలు, జి రాజారావు అనుకుంటాను, జి అనుకుంటాను, మేబీ రాజారావు అనే పేరైతే కరెక్టే. రాజారావు అనే పేరుతో ఆయన రచించిన పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉంటాయి సెల్ఫ్లో. ఎందుకు? ఆయన చదువు 5వ తరగతి ఎంతో చదువుకున్నాడంట. ఆయన 5వ తరగతి చదివిన వ్యక్తి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో బుక్ సెంటర్ లో చాలా మట్టుకు ఆయన రాసిన పుస్తకాలు కనబడుతున్నాయి. వేరు వేరు హెడ్డింగ్లతో, వేరు వేరు టాపిక్ల మీద, వేరు వేరు వ్యక్తుల గురించి, బైబిల్ అనేకమైన అంశాల గురించి 5వ తరగతి చదివిన వ్యక్తి, ఒక దైవజనుడు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి కూడా ఒక్క పుస్తకం కూడా రాయలేనటువంటి సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడు వాడుకోగలడు. ఈ మాట అందరూ చెప్పాలా? దేవుడు ఎవరినైనా వాడుకొనుటకు శక్తి గలవాడు. నా వెనక చెప్పండి. దేవుడు ఎవరినైనాను వాడుకొనుటకు శక్తి గలవాడు. హల్లెలూయా.
నేను కురూపినండి, నాకు అందం లేదండి, నాకు చదువు తక్కువ అండి, లేకపోతే నాకు అంత పెద్ద ధనం లేదండి, నేను టౌన్లో దేవుని పరిచయం చేయడం లేదండి, ఏదో సామాన్యమైన వ్యక్తినండి అని అనుకుంటే కూడా నిన్ను వాడుకోవాలని ఆయనకు మనసు పుడితే, నిన్ను వాడుకోవాలని ఆయన అనుకుంటే, నువ్వు తగ్గించుకుంటే, నువ్వు ప్రార్థనలో గడపగలిగితే, నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే, నీ నోటినే ఆయన ఒక బోరగా వాడుకోవడానికి శక్తి కలిగిన వాడు. చప్పట్లు సరిపోలేదు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా స్థలాల్లో సువార్త ప్రకటనలో తేటగా బోధించడం అనేది జరగడం లేదు. అందువల్లే చాలా మందికి సువార్త అర్థం కాక మనం ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారికి అర్థం కాలేనటువంటి విషయాలు మనం మాట్లాడుతూ ఉంటే వారు ఏం చేయగలరు, ఏం అర్థం చేసుకోగలుగుతారు? దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, అర్థం చేసుకునే రీతిలో మనం బోధించుదుము గాక. ఏమండోయ్, బోధకులు మాత్రమే కాదండోయ్, విశ్వాసులు కూడా అటువంటి అవకాశం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రభు మాట్లాడాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రతి విశ్వాసి సువార్తను ప్రకటించే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు. మీరు సువార్త ప్రకటించేటప్పుడు తేటగా బోధించాలి, తేటగా ప్రకటించాలి. వారికి క్లారిటీగా, క్లియర్ గా అర్థం కావాలి. నిన్నటి దినాన సేవకుల యొక్క మీటింగ్ కి ఒక ముగ్గురు అన్యులైనటువంటి సిస్టర్స్ వచ్చారు. వాస్తవానికి అది పాస్టర్ల మీటింగ్ కదా. వాళ్ళు ముగ్గురు అన్యులైనటువంటి సహోదరులు వచ్చారు. వారు అందులో తెలిసినటువంటి ఒక పాస్టర్ని పర్మిషన్ అడిగి వారు కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ గురించి, అంటే ఆరోగ్యకరమైన కొన్ని ఉత్పత్తుల గురించి ఒక చిన్న క్లాస్ తీసుకోవడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక పాస్టర్ గారి ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. వారు ఏం చేశారంటే ఒక 20 నిమిషాలంతో టైం తీసుకొని, ఏమండి మీకు ఒకవేళ బీపీ ఉందా, మీకు షుగర్ ఉందా, ఒకవేళ మీకు కొవ్వులో మంచి కొలెస్ట్రాల్ ఉంది, చెడు కొలెస్ట్రాల్ ఉంది, ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఒక థర్మాకాల్ షీట్ ఒక దాన్ని చూపించి ఇది ఎలాంటిదో చెడు కొలెస్ట్రాల్ కూడా అలాంటిదే, అంటే అది త్వరగా ఒక మనిషి నుండి పోవడం అనేది జరగదు. ఒకవేళ థర్మాకాల్ షీట్ అనేది భూమిలో గనక దాన్ని మనం వేసినట్లయితే, కప్పి పెడితే ఎన్ని సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. అదే రీతిలో చెడు కొలెస్ట్రాల్ అనేది కూడా తొలగించబడాలి అంటే ఈ ఉత్పత్తులు మీరు వాడండి అని చెప్పడం కోసం వచ్చారు అక్కడ. వాళ్ళు చెప్పేశారు. క్లాస్ అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీలో, తిరుగు ప్రయాణంలో అక్కడికి నన్ను ఆహ్వానించిన ఒక పెద్ద దైవజనుడు, అయ్యా మీరు ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళని కూడా కారులో తీసుకెళ్ళిపోండి అన్నా. అర్థమవుతుందా? కారులో తీసుకెళ్ళిపోండి అన్న. అప్పుడు నాతో పాటు ఉన్నారులేండి సహోదరులు. సరే, వాళ్ళని ఆ పెద్ద సేవకుడు చెప్పాడు కదా, కారులో కూర్చుండబెట్టి మేము రిటర్న్ జర్నీలో ఉన్నాం. ఆ రిటర్న్ జర్నీలో ఉండేటప్పుడు వారిని ఏంటంటే వీలైతే కొత్త వలస వరకు దింపేయండి, లేకపోతే ఎస్కాట్ లో దించండి అని చెప్పి అంటే, ఎస్కాట్ వెళ్ళే లోపు నాతో ఉన్న ఒక సహోదరుడు అంటాడు, వాళ్ళకి సువార్త నేను ప్రకటించాను. ముందు వాళ్ళ ప్రొడక్ట్స్ కోసం, వాళ్ళ ఉత్పత్తుల కోసం అన్ని క్వశ్చన్లు అడిగాను. వారు చెప్పారు. అవన్నీ అయిపోయిన తర్వాత దేవుని మీదకి టాపిక్ వచ్చి వారితో దేవుని విషయాలు మాట్లాడి సువార్తను సరిగ్గా కాంప్లెక్స్కి వచ్చే సమయానికి యేసే నిజమైన దేవుడైన సత్యాన్ని వారికి ప్రకటించడం జరిగింది. నాతో ఉన్న సహోదరుడు అంటాడు, మొత్తానికి ఎలాగోలా కలవర కొండ దగ్గర మాత్రం బాగానే తీసుకొచ్చు, ఎస్కాట్ డిపో వచ్చే లోపల. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆ సువార్త తేటగా వారికి బోధించబడింది. వారు ముగ్గురు కారు దిగిన తర్వాత నేను వారి క్యాలెండర్స్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. యూట్యూబ్ లో సాంగ్స్ కూడా చూస్తామని చెప్పారు. ఆ తర్వాత చాలా సంతోషం అమ్మా, మీరు ప్రభు నమ్ముకోండి అని చెప్పినప్పుడు, అసలు మీరు ఇంతసేపు మాతో మాట్లాడమే మా గొప్ప అదృష్టం అని అన్నారు. వాళ్ళ లాంగ్వేజ్ అది, మనం ఏం చేద్దాం, అది మనమైతే ధన్యతనే వాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి తేటగా సువార్త ప్రకటించబడింది. అంత తేటగా ప్రకటించబడింది కాబట్టి చెట్ట చివరికి అసలు మనుషులకు పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి క్వశ్చన్లతో చెట్ట చివరికి ముగించేసరికి వారికి క్లారిటీగా సువార్త అర్థమైపోయింది. నిజమేనండి, ఈ దేవుడు గొప్పవాడే అన్నట్లుగా వారు తెలియజేశారు. ఈ రోజుల్లో దేవుని సేవకులు ఎలా ప్రకటించాలి? తేటగా బోధించాలి. తేటగా బోధించి నందున అనేకులు, యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. దీనికి ఫుట్ నోట్లో ఏమనుంది?
వారు విశ్వసించులాగున వీరు బోధించిరి. ఎలాగండి? వారు విశ్వసించులాగున వీరు బోధించిరి. చూడండి, కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్లు అమ్మడానికి మన దగ్గర కొంతమంది వస్తారు. అర్థమవుతుందా? వాళ్ళు మన దగ్గరికి వచ్చి చాలా చక్కగా మాట్లాడతారు. మాట్లాడి అలా పావుగంట అర్ధగంట అయ్యేసరికి మీరు ఎలాగ అరెస్ట్ అయిపోతారంటే ఏదో ఒక వస్తువు కొనకుండా మీరు ఉండలేనట్టు అయిపోతారు. ఇక్కడ అర్థమైందా? ఏదో ఒక వస్తువు కంపల్సరీగా కొని తీరాల్సిందే అన్నట్లు వాళ్ళు ఆ డెమో క్లాస్ అలాగే తీసుకుంటారు. వాళ్ళు చెప్పేది అలాగే చెప్తారు. వాస్తవానికి ఇది నాటకాలు కాదు, బూటకాలు కాదు, రియాలిటీ. ప్రపంచంలో అత్యధిక జనాభా విశ్వసిస్తున్నటువంటి దేవుడు. శాస్త్రవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మహా గొప్ప ఆ క్రీడాకారులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు. అనేక మంది ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అనేక మంది గొప్ప వాళ్ళని కీర్తించబడిన వారు యేసే నిజమైన దేవుడనే సత్యాన్ని తెలుసుకున్నారు. హల్లెలూయా! కెన్ యు సే లౌడ్ హల్లెలూయా? ప్రైజ్ ది లార్డ్. ఎలా బోధించారంటే అపోస్తలుడైన పౌలు, బర్నబా తేటగా బోధించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి మీటింగ్ లో మీరు అందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎలా బోధించాలి? సువార్త తేటగా బోధించాలి. హల్లెలూయా! తేటగా బోధిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు అనేక మంది విశ్వసిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో సేవకులు అటువంటి అనాయింటింగ్ తో వాడబడాలని మనం అందరం ప్రార్థన చేయాలి. అయ్యా, నీ సేవకులు నీ వేదిక దగ్గర నిలబడినప్పుడు, నీ పక్షముగా నిలబడుతున్నప్పుడు వారు తేటగా బోధించినట్లు, వారు నాయన ప్రభు అటువంటి సామర్థ్యం కలిగి ఉన్నట్లు, అటువంటి అభిషేకం కలిగి ఉన్నట్లు వారి మీద నీ బలమైన ఆత్మను పంపించండి. వారు తేటగా బోధిస్తారు. God can change any situation. దేవుడు ఏ పరిస్థితినైనా మార్చేయగలడు. అసలు వీడికి ఏమీ రాదురా అనుకున్నాను కూడా మార్చేయగలడు. హల్లెలూయా! అది దేవునికి మహిమ. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని కలిగి ఉన్నాం. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అసెంబ్లీ అవుతాం కదా. అందరూ 6th నుండి 10th వరకు అందరూ అసెంబ్లీ అవుతారు. అసెంబ్లీలో అంటారు, అసెంబ్లీ అవుతాం. అలా అసెంబ్లీ అయ్యేటప్పుడు డ్రిల్ మాస్టర్ గారు ఏం చేసేవారంటే, 10th క్లాస్ వాళ్ళంటే పెద్దవాళ్ళు కాబట్టి వారు నెక్స్ట్ వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి న్యూస్ పేపర్లో కొన్ని అండర్లైన్ చేసి ఆ న్యూస్ హెచ్ఎం మాస్టర్లు అందరూ నిలబడి ఉంటారు. ఎస్పీఎల్ అవునా? స్కూల్ పీపుల్ లీడర్. ఓకే, మీరు కొంతమంది ఉన్నట్టున్నారు. ఎనీవే, ఎస్పీఎల్ నిలబడతారు, హెచ్ఎం నిలబడతారు, పక్కన టీచర్స్ నిలబడతారు. అందరూ నిలబడి ఉంటుండగా డ్రిల్ మాస్టర్ గారు ఎవరినైతే వార్తలు చదవమన్నారో వాళ్ళు ముందుకు వచ్చి చదవాలి. ఇలా చదవబడుతుందేమో అని భయంతో నేను ఆయనకి ఆ 10th క్లాస్ అంతా తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సొంతని తప్పించుకొని తిరిగాను. ఎందుకంటే భయం. అందరి ముందర అసెంబ్లీ అయ్యేటప్పుడు మొత్తం విద్యార్థులందరి ముందర చదవాలా, వార్తలు చదివినట్టుగా చదవాలా, శాంతి స్వరూప్ చదివినట్టు చదవకపోయినా పాపం చాలా మంది తెలియదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, వార్తలు చదవాలా, అది చదివేటప్పుడు ఎక్కడైనా పొరపాటున ఏమైనా చిన్న పదం తేడా వచ్చింది అనుకోండి, ఇక పిల్లలు మామూలుగా ఉంటారా, ఆట పట్టిస్తారు. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? డ్రిల్ మాస్టర్ కన్నులు కప్పి తప్పించుకుని తిరుగుబాటు ధన్యసంతో కనబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10th క్లాస్లో ఒక్కసారి కూడా నా వంతు రాలేదు. అంత భయం ఉండేది. కానీ దేవుడు ఆ పరిస్థితులన్నీ, ఆయన అభిషేకం దిగొస్తే పరిస్థితులు మారిపోతాయి. అభిషేకం పరిస్థితులను మారుస్తుంది. అది మీ నోటితో పలికితే వినాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలాంటి అభిషేకంలోనికి రావాలి? విశ్వాసులైన సేవకులైన దేవుని వాక్యమును తేటగా బోధించే అభిషేకంలోనికి రావాలి. హల్లెలూయా. తేటగా బోధించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మొదటి మీటింగ్ సంగతి 6వ మీటింగ్ లో కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. పౌలు బర్నబా తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత చదవండి. అయితే అవిధేయులైన యూదులు అన్య జనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎవరండి?
అవిధేయులైనటువంటి యూదులు. అవిధేయులైన యూదులు అంటే ఎవరు? వీళ్ళు యేసయ్యను విశ్వసించడానికి నిరాకరించిన వాళ్ళు. ఎవరండి వీళ్ళు? అంటే యేసయ్యను నమ్ముకోవడానికి నిరాకరించిన వాళ్ళు. అంటే సువార్త ప్రకటించిన, ఏమంటే ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు, తేటగా బోధించిన అవిధేయులు కొంతమంది ఉంటారు, ప్లేస్ ఇవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అవిశ్వాసంతో ఉండే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన పార్టీ అంటే మనం చేయవలసింది ఏంటి? తేటగా బోధించాలి. హల్లెలూయా. ఏమండి, ఇలా తేటగా బోధించినా సరే అక్కడ కొంతమంది ఉన్నారట. ఎవరు వారు? అవిధేయులైన యూదులు. అందరూ చెప్పాలా? అంటే ఇప్పుడు యూదుల్లో 2 రకాల మనుషులు మనకు కనబడుతున్నారు. అవునా? యూదుల్లో ఒకరేమో విధేయులైన యూదులు, రెండవది అవిధేయులైన యూదులు. అంటే అపోస్తలుడైన పౌలు, అలాగే బర్నబా, ఇంకా అంతకంటే ముందు పేతురు, వీళ్ళందరూ ప్రకటించిన దేవుని సువార్త, యేసే నిజమైన దేవుడు, యేసు మీ పాపం నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు, రక్తాన్ని చిందించాడు, ఆయన మరలా మన కొరకు ఆయన సమాధిలో పెట్టబడ్డాడు, మృత్యువును ఓడించి తిరిగి లేచాడు, ఆ జీవం కలిగిన యేసునే, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యేసునే మేము ప్రకటిస్తున్నామని ప్రకటించినప్పుడు కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ విశ్వసించలేని వారినే ఏమన్నారు? అవిధేయులైన యూదులు. అందరూ చెప్పాలా? వీళ్ళు విశ్వసించలేదు. సరే, ఊరుకోవచ్చు కదా, నమ్మేవాడు ఎవడో నమ్మాడు, మేమంతా ఈజీగా నమ్మేస్తాం అనుకున్నారా? మాకు చాలా రుజువులు కావాలి, మాకు చాలా ప్రూఫ్స్ కావాలి అని అనుకొని ఊరుకోవచ్చు కదా. ఎప్పుడో వారికి రుజువులు దొరికినప్పుడు నమ్మొచ్చు కదా. కానీ వీళ్ళలో ఎటువంటి కుట్ర ఉందో మీరు చదవండి ఒకసారి. అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎవరిని పురికొల్పి? అంటే ఇప్పుడు అవిధేయులైన యూదులు, నమ్మలేని యూదులు ఏం చేస్తారట? అన్యజనులు అంటే దేవుని ఎరగని ప్రజలు, దేవుని ప్రజ కాని వాళ్ళు, వాళ్ళనేమో ఏం చేస్తారట? పురికొల్పారు, ఎంకరేజ్ చేశారు. ఏమని? ఏమండోయ్, ఈ సహోదరులు అంటే ఎవరు? వాళ్ళు పౌలు, బర్నబా. ఈ సహోదరుల మీద వారి మనస్సుల్లో పగ పుట్టించారు. ఏం పుట్టించారండి? ఎంత దారుణం అండి! నమ్మకపోతే నమ్మకపోయారు, ఊరుకోవచ్చు కదా. కానీ సహోదరుల మీద, అనగా పౌలు మీద, బర్నబా మీద పగ వచ్చేటట్టుగా, ద్వేషం వచ్చేటట్టుగా చేశారంట. ఎవరు వీరు? అవిధేయులు. ఎవరండి? అవిధేయులు. ఇది చాలా 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 బాధాకరం. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. వీరు స్వపక్షమే, సొంత ప్రజలే. యూదుల్లో ఉన్న వారిలో సగం మంది ఏమో నమ్మారు, మరి సగం మంది ఏమో నమ్మలేదు. ఈ నమ్మలేనటువంటి వాళ్ళు ఎవరిని పురికొల్పుతున్నారు? అన్యజనులను. సైతాను చాలా కుట్రదారుడు. వాడు ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలు, బర్నబా దేవుని వాక్యాన్ని తేటగా బోధిస్తే కొంతమంది అవిధేయులైన యూదులను వాడుకొని అన్యజనులను పురికొల్పి వారి మనస్సుల్లో వీళ్ళ మీద పగ పుట్టించారంట. ఏది పుట్టించారండి? పగ పుట్టించారు. పగ, ప్రతీకారం. కయీను హేబెలు మీద ఏం చేశాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పగ పెట్టుకొని చంపేద్దాం అనుకున్నాడు, అంతే అసూయపడ్డాడు, చంపేద్దాం అనుకున్నాడు. పగ ఎంత ఘోరమైన పరిస్థితులకైనా దారి తీస్తుంది. ఈనాడు కూడా సైతాన్ ఏంటి? వాడి కుట్ర ఏంటంటే సేవకుల మీద పగ పుట్టించడం, అలాగే సేవకులంటే లెక్క లేకుండా చేయడం, సేవకులను కించపరచడం, సేవకులంటే గౌరవం లేకుండా చేయడం సైతాన్ యొక్క కుట్ర. చాలా మంది సేవకుల మీద కుట్ర, సేవకులను కించపరచడం, సేవకులను గౌరవపరచడం, సేవకులను అవమానపరచడం. అపవాదిగాడు కొంతమందిని రేపి వాడిని వాడుకుంటూ ఉంటాడు. ఇది కూడా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా అన్యులలో కొంతమందిని. ఈనాడు మరి షాలేం రాజు గారు అనే దైవజనుడు మీకు తెలుసు కదా, గుంటూరు ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకు సుమారు 100 సంఘాల కంటే పైన ఉన్నాయని మొన్న ఇప్పుడు ఒక మీటింగ్లో మాట్లాడడం విన్నాను. ఆయన నేను కలిసి ఒకే వేదిక మీద దేవుని వాక్యాన్ని ప్రకటించాం గతంలో. ఆయన ఒక పెద్ద దైవజనుడు అయ్యారు. అలాగనే ఒకవేళ విశాఖపట్నంలో సామ్యుల్ కర్మోజీ గారు కావచ్చు, స్టీఫెన్ పాల్ గారు కావచ్చు, లేకపోతే ఒక రంజిత్ ఓఫీర్ గారు కావచ్చు, సతీష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ వారి వారి పరిధుల్లో
వారు దేవుని సేవ చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. 150,000 మంది ఉండని, ఎంతమంది ఉండ మాకు అనవసరం అని ఎంత పెద్ద దైవజనులైనా చాలా తేలికగా కించపరిచే ఆ పరిస్థితికి అపవాది పూనుకొని కొంతమంది దుష్టుల్లాగా ప్రవర్తిస్తూ వారిని వాడుకుంటూ ఉన్నాడు. సేవకులంటే గౌరవం లేకుండా, పాస్టర్ అంటే గౌరవం లేకుండా చేయాలని అపవాది చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఇక్కడ కూడా అదే ఏం చేశారట, అన్య జనులను పురికొల్పి వారి మనస్సుల్లో పగ పుట్టించారు. సహోదరుల మీద ఏం పుట్టించారు? పగ పుట్టించారు. చదవండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని అమ్మా ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరు బహుకాలం గడిపిన వాళ్ళు ఎవరు? అంటే పగ పుట్టించినా, చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా, ఇప్పుడు చెప్పండి, వారు ఏం చేశారట? ధైర్యముగా మాట్లాడుచు. గట్టిగా స్తోత్రం చేయాలా? ఆ ధైర్యంగా మాట్లాడుచు అనే మాట ముందు ఇంకో మంచి మాట ఉంది. ఎవరి మీద ఆనుకున్నారట? హల్లెలూయా. దే డిపెండ్ అపాన్ గాడ్. వాళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. అయ్యా వీళ్ళందరూ మా మీద పగబట్టారయ్యా, వీళ్ళందరూ మాకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారయ్యా, నీవే మా దిక్కు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వ్యతిరేకతల్లో కూడా వీరు ఏం చేశారంటే ప్రభువు మీద ఆనుకున్నారు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? వ్యతిరేకతలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, ఆయా అన్య జనుల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద ఆనుకోవాలా? ప్రభువు మీద ఆనుకోవాలా. ప్రభువు మీద ఆనుకుంటే ఒక బ్యూటిఫుల్ విషయం ఏంటంటే ఎన్నడూ మీరు పడిపోరు. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్ కనుక. ఇప్పుడు మీరు ఉన్నట్టుండి ఎవరైనా బలహీనల మీద సడన్ గా చేరబడ్డారు అనుకోండి, మీకంటే ముందు వాళ్ళే తిరగబడిపోతారు. అవునా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్లో అప్పుడప్పుడు చిన్న సిల్లీగా కొన్ని వాట్సాప్లో వాటిలో వస్తూ ఉంటాయి. ఒక పెద్ద లోవుగా ఉన్న మనిషి సైకిల్ ఎక్కగానే వెంటనే అది తుక్కు అయిపోయినట్టు అయిపోయింది. అర్థమైందా? చాలా లోవు. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకుంటే, ఆయన మీద డిపెండ్ అయితే ఎన్నటికీ నీవు పడిపోవు. ఎందుకు పడిపోవు అంటే ఆయన అంత స్ట్రాంగ్ అయినటువంటి దేవుడు. మీరు ఎన్నో కష్టాల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ అవి మిమ్మల్ని ఏమీ చేయకుండా ఉండాలంటే మీరు ప్రభువు మీద ఆనుకునే వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే వారు ప్రభువును ఆనుకొని. ఎవరిని అంటే మనకి ట్రబుల్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలా? ప్రభువు మీద ఆధారపడాలి. వారు ప్రభువును ఆనుకొని ఉన్నారు. ఆనుకొని ఉన్నారు కాబట్టి ఆ వెనక ఆనుకొని ఉన్నటువంటిది ఎవరి మీద? ప్రభువు మీద ఆధారపడ్డారు కాబట్టి వారు చాలా ధైర్యముగా మాట్లాడించు. తర్వాత ఇంకొక విషయం కూడా ఉందండి. తర్వాత వాళ్ళు ఆ ప్రాంతంలో తప్పించుకొని పారిపోయారని కూడా ఉంది. దీనికి దానికి చెప్పడానికి విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో వారికి బాగా తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, గమనించండి. వారు ప్రభువును ఆనుకొని, అంటే వారు ఎవరైతే అన్యులు పగబట్టారో ఆ పగబట్టినటువంటి పరిస్థితుల్లో ప్రభువు మీద ఆధారపడి ప్రభువును ఆనుకొని, ఇప్పుడు మనం ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ముఖ్యంగా సేవకులు అన్యుల వలన సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రభువును ఆనుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. మనం చాలాసార్లు వేరు వేరు వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటాం. మోకాళ్ళ మీద ఉండి ప్రభువు మీద ఆనుకున్నట్లయితే పరిస్థితులను మార్చే శక్తి కలిగిన దేవుడు. అవతల వాడు పర్వతంలాగా నీ మీద వచ్చి పడిపోవాలని ప్రయత్నం చేసినా, హల్లెలూయా, ఆ పర్వతాన్ని పొడిగా చేయగలిగే శక్తి కలిగిన వాడు. అటువంటి శక్తి కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఏంటంటే ధైర్యంగా మాట్లాడచ్చు. ఎలా మాట్లాడారు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఎలా మాట్లాడారంటే ప్రభు మీద ఆధారపడ్డారు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతూ తర్వాత అక్కడ
అక్కడ బహుకాలము గడిపిరి, అక్కడ చాలా కాలం ఉన్నారు. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను. ఇప్పుడు నేను అందుకే చాలాసార్లు చెప్తాను ఏమనంటే, సేవకుల్లో కొంతమంది కేవలం వాక్యాలు మాత్రమే ప్రకటించి అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలు పూర్తిగా నిర్లక్ష్యం చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమంది ఏమో మాట్లాడితే అద్భుతం, మాట్లాడితే స్వస్థత, కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి మీద ఎక్కువ కేంద్రీకరించి వారు నిజమైనటువంటి దేవుని వైపు ప్రజలు తిప్పడంలో కేవలం అద్భుతాలు మాత్రమే చూపించేవారు కొంతమంది ఉన్నారు. ప్రజలు పశ్చాత్తాపంలో నడిపించాలా, సిలువ దగ్గరికి తీసుకుని వెళ్ళాలా, ప్రభు యొక్క శ్రమలేంటో తెలియజేయాలా, ప్రభు రక్తం ఎంత విలువైనదో, ఆ రక్తం ఎలా పరిశుద్ధపరుస్తుందో, మనుషుల యొక్క పాపాలను ఎలా కడుగుతుందో, ఆ భయంకరమైన నరకం నుండి ఎలా తప్పిస్తుందో, ఈ సంగతులన్నీ తెలియజేయడంలో వెనకబడిపోయినటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఇప్పుడు నేనేమి చెప్పదలుచుకున్నాను, వాక్యం మాత్రమే ప్రకటించి స్వస్థతలు సూచక్రియలు అద్భుతాలు నిర్లక్ష్యం చేయవలసిన పని లేదు. రెండోది, అద్భుతాలు మాత్రమే ముందర పెట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవలసిన పని లేదు. ఇక్కడ ఈ వాక్య భాగం మీకు ఏం తెలియజేస్తుంది? ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎట్టివాడో వాక్యాన్ని తెలియజేస్తూ, అర్థమవుతుందా? దేవుడు ఎటువంటి వాడో వాక్యాన్ని తెలియజేస్తున్నారు. ఆ వాక్యము ఏదైతే తెలియజేయబడుతూ ఉందో ఆ వాక్యానికి వెనువెంటనే జరుగుతున్న అద్భుతాలు, వీరు చెప్పిన ప్రకటించిన వాక్యము నిజమైనదే, సత్యమే అని రుజువు పరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. రుజువు పరుస్తూ ఉన్నాయి. స్వస్థత జరగగానే, అసలు ఇంకా క్రిందకి వెళ్తే చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది, అదంతా నేను పంచుకోవాలనే వచ్చాను. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం రాయబడి ఉంది కింద, దయచేసి మీరు గమనించండి. ప్రభు యొక్క వాక్యం కృపావాక్యమునకు సాక్ష్యము ఇప్పించుచుండెను. ఏదైతే ప్రకటిస్తున్నారో నా దేవుడు ఎట్టివాడని ఆ యొక్క జనుల మధ్యలో ప్రకటిస్తూ ఉన్నారు, ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క మహిమ, ఆ దేవుని యొక్క ప్రభావం ఆ వెనువెంటనే కన్నులారా చూసిన స్వస్థతలు సూచక్రియలు అద్భుతాల ద్వారా సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇందు మూలముగా నేను మీకు తెలియజేసే సత్యం ఏమనగా, అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు నిర్లక్ష్యం చేయాల్సిన పని లేదు. యేసయ్య యొక్క మినిస్ట్రీలో జరిగినాయి, పేతురు పరిచర్యలో జరిగినాయి, ఫిలిప్పు పరిచర్యలో జరిగినాయి, పౌలు భక్తుల పరిచర్యలో జరిగినాయి, అనేక మంది శిష్యుల యొక్క పరిచర్యలో స్వస్థతలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. కృపావాక్యమునకు సాక్ష్యాలుగా నిలబడ్డవన్నీ అద్భుతాలన్నీ కూడా. హల్లెలూయా. ఇప్పుడు ఏమి జరగాల? వాక్యము తేటగా ప్రకటించబడాలా, విని వెంటనే అద్భుతాలు కూడా స్వస్థతలు సూచక్రియలు కూడా జరుగుతూ ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ స్వస్థతలు సూచక్రియలు ముఖ్యమా, వాక్యం ముఖ్యమా అంటే వాక్యమే, అబ్సల్యూట్లీ వాక్యమే ముఖ్యం, అందులో ఏమాత్రం తిరగలేదు. కానీ ఆ వాక్యము వెను వెంటనే జరిగిన అద్భుతాలు ఈ ప్రకటించబడిన వాక్యము సత్యమైన రుజువుపరిచే విధంగా కూడా ఉన్నాయి. యేసయ్య అద్భుతాలు స్వస్థతలు సూచక్రియలు చేశాడా లేదా? ఈనాడు కూడా రాబోయే నెలల్లో, రాబోయే కాలంలో ఇటువంటి అద్భుతమైన పరిచర్య, వాక్యము, స్వస్థతలు సూచక్రియలు, అనేకమైన కార్యాలు దేవుడు జరిగించాలి అంటే మనం కూడా ప్రభు సన్నిధిలో తగిన రీతిలో సిద్ధపడాలి. దేవుడు అనేకమైన కార్యాలు జరిగించడానికి శక్తి కలిగిన వాడు, ఆయన అద్భుతాలు చేయించడానికి శక్తి కలిగిన వాడు, స్వస్థతలు చేయించడానికి శక్తి కలిగిన వాడు, తన ఆత్మతో నింపడానికి శక్తి కలిగిన వాడు, అభిషేకమును పంపించడానికి శక్తి కలిగిన వాడు, అభిషేకంతో దురాత్మ యొక్క దుర్గాలు పడుతుండడానికి శక్తి కలిగిన వాడు, సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చడంలో శక్తి కలిగిన వాడు, అపవాది యొక్క సామ్రాజ్యాన్ని కూల్చే శక్తి కలిగినటువంటి దేవుడు మనకు. ఆ దేవుని నామమునకు మహిమ కలుగును గాక.